అందరికీ నమస్కారం. ఈ ధర్మస్థల కేసు గురించి మనం పాత 2-3 వీడియోలు అయితే చెప్పుకోవడం జరిగింది. సో మళ్ళీ దీని గురించి ఒక వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, మన పోయిన 6వ తారీఖున అక్కడ ఉన్నటువంటి హైకోర్టు ఒక బిగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే, అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఈ కేసు నుంచి తొలగిస్తూ కంప్లీట్గా సిట్కి, ఈ స్పెషల్ ఇన్వెస్టిగేట్ టీం ఏదైతే ఉందో ఈ టీంకి ప్రతి తాలూకా అథారిటీని అయితే ఇవ్వడం జరిగింది, కంప్లీట్ అధికారాలు అయితే ఇవ్వడం జరిగింది. ఏంటి అధికారాలు అంటే, వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే విధంగా. యాక్చువల్ ఎఫ్ఐఆర్ అనేది ఎవరు ఫైల్ చేస్తారు? అక్కడ ఉన్నటువంటి లోకల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, అంటే ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఆయన యాక్చువల్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే అధికారం ఆయనకు మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు వీళ్ళ కేసును తప్పు పట్టిస్తున్నారని చెప్పేసి అక్కడ హైకోర్టు అయితే వాళ్ళ మీద ఆగ్రహించి, అంటే గత 10 సంవత్సరాలకు ఉన్నటువంటి రికార్డులను అయితే వీళ్ళు మాయం చేశారు. సో ఇది ఒకటి చాలు. సో ఇక్కడ ఏం చేసిందంటే, వీళ్ళకు ఉన్నటువంటి కంప్లీట్ అధికారాలను తొలగిస్తూ సిట్కి కంప్లీట్ అధికారాలు ఇస్తూ వాళ్ళు అక్కడ స్టేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోమని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. ఈ సిట్ కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఒక స్టేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుని దర్యాప్తు అయితే చేయడం జరుగుతుంది. పోయినటువంటి 6వ ప్లేస్లో కొన్ని అవశేషాలు దొరకడం జరిగింది. తర్వాత 13వ ప్లేస్లో ఒక 100 బోన్స్ అయితే దొరకడం జరిగింది. ఒక స్కల్ దొరకడం జరిగింది. ఒక చీర తాలూకా అవశేషాలు అవ్వచ్చు, లేదంటే ఒక చెప్పులు, ఇటువంటి అయితే దొరకడం జరుగుతుంది. వీటిని అయితే ఫోరెన్సిక్ పంపిస్తున్నారు. ఎవరు ఏంటి అనేది వీటిని సుమారుగా వీటికి ఇంకొక 1 మంత్ 1.5 మంత్ అయితే పట్టొచ్చు ఈ కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ అయితే తేలడానికి. అయితే లోకల్గా దొరికినటువంటి టి జయంత్ అనే ఒక లోకల్ సాక్షి కూడా ఒక బాలికను తను బాధపెడుతుంటే చూశానని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆయన కూడా మన సిట్ అయితే ఏదైతే ఉందో వాళ్ళు కూడా కస్టడీలోకి తీసుకొని ఇప్పుడు ప్రస్తుతం అయితే విచారణ అయితే జరుపుతున్నారు.